ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీస్టార్ట్ ఫ్యాట్ లాస్ సిరీస్లో డే 1 అనమాట. మనం న్యూగా రీస్టార్ట్ చేసాం కాబట్టి నేను మార్నింగ్ రన్నింగ్కి వెళ్తున్నాను కాబట్టి నేను ప్రీ వర్కౌట్ తీసుకుని వెళ్ళిపోతున్నాను అనమాట షేకర్లో. సో అప్పటికే నేను అరౌండ్ 4:30 అలా లెగుద్దాం అనుకుంటే అలారం మోగింది, కానీ నేను లెగలేదు. 5 అయింది. సో అయినా అప్పటికేం టైం మించిపోలేదని నేను ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాను. ఆల్మోస్ట్ అప్పటికి 5:30 అలా దాటింది నేను వెళ్ళేటప్పటికే. సో ప్రతిరోజు 6:30కి అలా వెళ్ళేదాన్ని, వాళ్ళు నేను 5:30కి గ్రౌండ్కి వెళ్తున్నాను. సో అందుకని కొంచెం చేంజ్ ఉంటుంది, క్లైమేట్ కూడా చాలా చాలా బాగుంది. సో నేనైతే గ్రౌండ్కి వచ్చేసాను అనమాట. నేను అనుకున్నది ఏంటంటే, నేను రన్ చేసి ఆల్మోస్ట్ కోవిడ్ తర్వాత ఒక 2 ఇయర్స్ అయిపోయింది. తర్వాత అయితే 1 కిలోమీటర్ అలా అయితే రన్ చేసా, కానీ ఎక్కువైతే రన్ చేయలేదు. ఎందుకంటే నాకు అలాంటి సిచ్యువేషన్ అయితే ఎదురవ్వలేదు. కానీ నేను మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేద్దాము మనం అని ఆ రోజైతే 3.5 కిలోమీటర్స్ అయితే రన్ చేశాను. 5 కిలోమీటర్స్ అనుకున్నా కానీ డే 1 అలా అయితే కొంచెం టఫ్ అయిపోతుంది, నేనైతే చేయలేదు. సో రన్ అయిపోయింది. 3.5 అంటే 3.5 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ రన్ చేశాను. ఇంకా తర్వాత వర్కౌట్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఫుల్ స్వెట్ ఆ రోజు. సో ఇంకా 8:30కి అలా ఆల్మోస్ట్ అప్పటికే ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే నాది ఓట్స్ అనమాట. నైటే సోక్ చేసి పెట్టుకున్నాను. మామూలుగా నేనైతే మ్యూస్లీ తీసుకున్నాను. అప్పుడు నేను ఓవర్ నైట్ ఓట్స్ కూడా చేస్తాను, అది ఇష్టం, నాకు చల్లగా ఉంటే తినాలనిపించింది. సో ఇంట్లో వాళ్ళకేమో ఉప్మా, నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇద్దాను 2 బాయిల్డ్ ఎగ్స్. సో ఇక్కడైతే ఉప్మా తయారు చేశారు ఇంట్లో వాళ్ళ కోసం. మా అమ్మ అయితే స్ప్రౌట్స్ తింటారు. నాకైతే అంత పెద్ద ఇష్టం ఉండదు. బిఫోర్ తినేదాన్ని, కానీ తర్వాత అంత ఇష్టం లేదు. ఇక్కడ ఆ రోజు ఈక్షితాను వీళ్ళు స్కూల్ ఎగ్గొట్టి ఇంట్లో ఆడుకుంటున్నారు. స్కూల్కి వెళ్ళమంటే నేను వెళ్ళను, నాకు ఇష్టం లేదని చెప్తుంది. ఇంకా ఆ తర్వాత ఇంకా కాఫీ అయితే నేనేం తీసుకోలేదు కాబట్టి ఆ రోజు గ్రీన్ టీ తీసుకున్నాను. ఎందుకంటే మిల్క్ ఆల్రెడీ యాడ్ చేశాను కదా ఓట్స్లో. సో అందుకని అయితే నేను తీసుకోలేదు. నేను తీసుకునేది ఆల్మోస్ట్ లో ఫ్యాట్ మిల్క్. ఒక్కోసారి హై ఫ్యాట్ ఉన్నా కానీ దాంట్లో వాటర్ కలిపి తీసుకుంటాను. ఇక ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే చిక్కుడుగా ఫ్రై చేస్తున్నాను నేను. అసలు ఆయిల్ చూడండి అస్సలు లేదు, మరీ లేకుండా కాదు, నేను కొంచెమే వేస్తాను, నాకు అలా అలవాటు అయిపోయింది. సో నేను మామూలుగా కంట్రోల్ చేసుకోవాలన్నా కానీ నాకు తెలుసు కాబట్టి ఆల్మోస్ట్ కంట్రోల్ చేసుకుంటాను. ఏంటిరా బాబు ఈ ఎండలు తట్టుకోలేకపోతున్నాం. సో ఇంకా మన డైట్లోకి వచ్చేటప్పటికి గోధుమ రవ్వ అన్నం. నేనైతే రైస్ అయితే పూర్తిగా అవాయిడ్ చేయమని చెప్పను, తినండి 1 కప్పు. సో ఇక్కడైతే మన ఈ గుర్తున్నాయా మీకు ఎవరికైనా ఈ ఫిలిమ్స్ అంటారు 90s కిడ్స్కి అయితే చాలా గుర్తుంటాయి. ఇవన్నీ నా ఫొటోస్ ఉన్న ఫిలిమ్సే. అవి అసలు చాలా చాలా బాగున్నాయి. మా అమ్మ మామూలుగా బూజు దులుపుతుంటే తవ్వకాల్లో కనిపించినాయి అనమాట. సో అందుకని వీడియో తీశాను. సో ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అదనమాట. తినంగానే కూర్చొని అలా అలా తిరిగామన్నమాట. సో లంచ్లో అయితే 2 బాయిల్డ్ ఎగ్స్ కంపల్సరీ. ఇక్కడేమి ఈక్షిత అప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి ఆపలో కూడా ఎక్సర్సైజ్ చేసిద్దంట నాతో పాటు. ఎలా చేయాలత్త, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయనా అని అంటే చెప్తాను రా వీడియోలో కనిపించంటే నేను కనిపించను వెళ్ళిపోతుంది. ఈ శ్రావణ మాసం వచ్చిందంటే ఇంట్లో వాళ్ళకి చాలానే పనులు ఉంటాయి. మా అమ్మ ఇక్కడ బూజు దులుపుతుంది, ఎక్కడ లేని బూజు అంతా మా అమ్మకే కానొచ్చిద్ది. అసలు నాకైతే అక్కడ ఉన్నది కూడా కానరాదు. మా అమ్మకేమో అసలు ఎక్కడ లేనిది ఆ సందుల్లో గొంతుల్లో ఉన్నది మొత్తం కానొచ్చిద్ది. అదంతా క్లీన్ చేసేదాకా ఊరుకోదు. ఒకవేళ ఆ రోజు అది క్లీన్ అవ్వటం లేదనుకున్నా కానీ పక్కకి వెళ్ళిపోవచ్చు కదా, కాదు, అది మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంకో పని చేసిద్ది, అప్పుడే తినిద్ది. అదంతా క్లీన్ చేసేదాకా కనీసం తినకూడదు తినదు. అలా ఉంటారు ఇంట్లో అమ్మలు మాత్రం. వాళ్ళ హెల్త్ కంటే ఈ బూజు దులపటమే ఎక్కువైపోయిద్ది. మళ్ళీ బూజు దులిపిన తర్వాత మళ్ళీ కొన్నిసార్లు తుమ్ములు అలా వస్తాయి కదా, దానికి కూడా తట్టుకోలేరు. ఇక్కడేమో సీరియల్ చూస్తుంది, సీరియల్ బూజు దులుపుతాం. ఇదో పెద్ద మమ్మీ ఏ పని చేసినా కానీ సీరియల్ మాత్రం కంపల్సరీ. అది చూడపోయినా కానీ అది టీవీ ఆగుతూనే ఉండాలి. ఇక్కడ చానుగాడు వచ్చాడని బొమ్మలు పెట్టి ఈడైతే అసలు లీనమైపోయాడు. అసలు వీడికి ఫోన్ ఇచ్చినా కానీ అలానే కూర్చుంటాడు, పక్కన ఏం జరిగిందో కూడా తెలియకుండా ఉంటాడు. సో ఇది నేను చేసిన ఆర్ట్ అనమాట. మామూలుగా ఎంసీలు ఉంటాయి, నేను దాంతో చేశాను ఒక 1 ఇయర్ బ్యాక్. నాకు ఇది చాలా చాలా క్యూట్గా ఉంది బొమ్మ. ఈగో నాయే, అదే వాటర్ బాల్స్ అంటారే, అవి నానబెట్టాను ఒక 2 ఇయర్స్ బ్యాక్ నుంచి, అలానే ఉన్నాయి. ఇవన్నీ నా వస్తువులే, నేను మా అమ్మ దులుపుతుంది కాబట్టి కనిపించినాయి. ఈ నేను చిన్నప్పుడు కాదు, మామూలుగా నేను ఇది ఇంటర్లో ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట. ఆడుకోవటానికి కదా క్యూట్గా ఉన్నాయి అని మా అమ్మని అడిగితే కొనిపెట్టింది. అయ్యే మా అమ్మ జాగ్రత్తగా షోకేస్లో పెట్టింది. చాలా చాలా బాగున్నాయి.
అవి షోకేస్లో పెట్టుకుని అక్కడ ఉన్నది నా పిక్ అనమాట. బర్త్డే గిఫ్ట్గా ఇచ్చారు. ఇక్కడేమో నేను ఈవినింగ్ కాబట్టి కాఫీ తీసుకున్నాను. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కాఫీ. కాఫీ లేకుండా అయితే నేను అసలు ఉండలేను. ఈ మొన్న మ్యారేజ్ ఫొటోస్ 2024లో అయితే మ్యారేజ్, 2026లో ఇచ్చారు ఫొటోస్. అదేంటో మరి అప్పుడు ఫొటోస్ ఇప్పుడు తగిలించుకుంటున్నాము. ఇంకేం చేస్తాము. కొన్నిసార్లు ఫోటోగ్రాఫర్స్ అలానే లేట్ చేస్తారనమాట. సో ఈవినింగ్ అయిపోతే ఆల్మోస్ట్ ఇంట్లో పనులు స్టార్ట్ అయిపోతాయి కదా. సో ఇక్కడైతే నేను అంట్లో అన్నీ తోముతున్నాను అనమాట. మామూలుగా చాలామందికి బూజు దులిపేటప్పుడైతే కొంతమందికి ముక్కుల్లోకి డస్ట్ వెళ్ళి చాలా వరకు తుమ్ములు, రొంప అలా వస్తూ ఉంటాయి కదా. అలా రాకుండా ఉండాలంటే మాస్క్ పెట్టుకొని, మా అమ్మకి ఎన్నిసార్లు చెప్పిన మా అమ్మ మాస్క్ పెట్టుకొని, అంతేకాకుండా ప్రతిరోజు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. మా అమ్మకి బిఫోర్ ఇలా చాలా సఫర్ అయింది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లైక్ ప్రాణాయామ, నాడి శోధన అవన్నీ చేసిన తర్వాత చాలా వరకు అయితే క్యూర్ అయింది. నేను అవన్నీ కూడా నేను ఒక వీడియోలో పర్టికులర్గా పెడతాను. సో చాలామంది లైక్ చేస్తారా లేదా అని నాకు తెలియదు. సో కానీ ఎవరో ఒక్కళ్ళకైనా హెల్ప్ అవుతాయి అని నేను పెడతాను ఖచ్చితంగా. సో ఇక్కడైతే ఆ రోజు అంట్లు అంటే ఈవినింగ్ అంత ఎక్కువే ఉండవు. సో అంట్లు క్లీన్ చేసి ఆ రోజు డ్యూటీ అంత నాదే అనమాట. ఇల్లు ఓడవటం నుంచి అంట్లు క్లీన్ చేయటం వరకు. సో మా అమ్మకు ఒక పక్క టీ పెట్టేసాను, ఒక పక్క గోధుమ రవ్వ అన్నం వండుకున్నాను. మళ్ళీ షింక్ అంతా క్లీన్ చేయాలి. క్లీన్గా లేకపోతే చివరికి అమ్మోళ్ళు ఏమంటారు, అంత చేసిందని ఇంత చేయలేవా అంటారు. సో ఏం చేస్తాం, చేయాలి. ఇక్కడే టీ పెట్టాను, ఒక పక్కన గోధుమ రవ్వ అన్నం ఉడుకుతుంది. నాకైతే చిక్కుడుకాయ కూర అంత నచ్చలేదు. సో అందులో పప్పులు లేవు కాబట్టి నచ్చలేదు. సో నేను పప్పు కూర వండుకున్నాను, దాల్ తడక. అది అయిపోయింది. సో ఈవినింగ్ చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. భలే ప్లజెంట్గా ఉంటుంది ఇలాంటి వ్యూలో కూర్చున్నప్పుడు. సో ఇంకా అలా చూస్తూ ఉంటే నైట్ అయిపోయింది. సో నా డిన్నర్ అయితే అదనమాట. పప్పు, గోధుమ రవ్వ అన్నం, కొంచెం ఉసిరికాయ పచ్చడి ఉంటే వేసుకున్నాను. తినగానే అలా అలా తిరుగుతాను అనమాట. ఎంతైనా పల్లెటూరులో ఉన్న ఫ్రెష్నెస్ అలాంటిది. సో అలా బుక్ చదివేశాను. ఇంకా నేను అన్ని మంచి హ్యాబిట్స్ అన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. హలో ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఇవాళ మన రీస్టార్ట్ డే అంటే మన ఫ్యాట్ లాస్కి డే 1 అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఇవాళ డే 1 నేనైతే ఏ ఫుడ్ని కూడా నేను ఎలిమినేట్ చేయలేదు. నేను తీసుకునే ఫుడ్నే బేసిక్గా కొంచెం దాంట్లో కార్బోహైడ్రేట్స్ కట్ చేసి కొంచెం ప్రోటీన్ ఇంటేక్ పెంచాను. అండ్ దట్స్ ఇట్. చాలామంది క్రేవింగ్స్ వస్తున్నాయి అంటారు. బికాస్ ఆఫ్ యూ ఆర్ నాట్ ఈటింగ్ ఎనఫ్ ప్రోటీన్ అండ్ మైక్రోన్యూట్రియన్స్ ప్రాపర్గా లేకపోతే క్రేవింగ్స్ వస్తాయి. లైక్ మీల్ స్కిప్ చేసినా కానీ క్రేవింగ్స్ వస్తాయి. అంటే మార్నింగ్ ఒక మీల్ స్కిప్ చేశారు అంటే ఇప్పుడు అంటే మీరు ఫ్యాట్ లాస్ చేయండి ఇదివరకు చేసి కొంచెం అలవాటు ఉన్న వాళ్ళకైతే మీల్ స్కిప్ చేసినప్పుడు నెక్స్ట్ మీల్ ఎలా తీసుకోవాలని ఒక ఐడియా ఉంటుంది. సో ఐడియా లేకపోతే నేను చెప్తానండి. బేసిక్గా కొన్నిసార్లు మనం ఆఫ్టర్నూన్ హెవీగా ఫుడ్ తీసుకోవాలనుకున్నప్పుడు కొన్నిసార్లు మీల్ అయితే స్కిప్ చేస్తాం. ఎందుకంటే అప్పుడు హై క్యాలరీస్ తీసుకోవచ్చు అని. sometimes it's good, sometimes it's bad. Because of that day you are taking calories that matter. అంటే ఆ డేలో మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఒక 500 క్యాలరీస్ తీసుకుంటున్నారు అనుకో. ఇప్పుడు మీరు ఆఫ్టర్నూన్, నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, ఆఫ్టర్నూన్ ఫుల్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ లైక్ రైస్ ఎక్కువ పెట్టుకొని స్వీట్స్ ఎక్కువ తిని ఐస్ క్రీమ్స్ ఎక్కువ తింటే మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసిన దానికన్నా కూడా క్యాలరీస్ హైలో ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు కొంచెం చూస్ చేసుకొని తీసుకోవాలి. కర్రీ క్వాంటిటీస్ ఎక్కువ తీసుకోవటం, లైక్ స్వీట్స్ ఇటన్నీ ఫుల్ ఎలిమినేట్ చేయమంటలేదు. కాకపోతే మీరు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గులాబ్ జామ్ అయితే ఒక గులాబ్ జామ్ తీసుకుంటే, ఐస్ క్రీమ్ అయితే స్మాల్ వెనిలా కప్స్ అది తీసుకుంటే ఎనఫ్, అంటే సరిపోతుంది ఫర్ ఫ్యాట్ లాస్లో ఉన్నా కానీ. పెద్ద క్యాలరీస్ ఏం తీసుకున్నట్టు అంతేకాకుండా కొంచెం వాక్ అలా ఎక్కువ చేయటం, తినగానే కూర్చోకుండా, అలాంటప్పుడు క్యాలరీస్ కంట్రోల్ అంటే క్యాలరీస్ మెయింటెనెన్స్ అయిపోతుంది. సో చాలామంది మీల్ స్కిప్ చేస్తే ఫ్యాట్ లాస్ అవుతుంది అంటారు. సమ్టైమ్స్ అవుతుంది, సమ్టైమ్స్ అయితే మన క్యాలరీస్ కంట్రోల్ చేసుకోవటం చాలా కష్టం అయిపోతుంది. కొన్నిసార్లు మనం మార్నింగ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది, లైక్ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా లైక్ జాబ్స్లో ఉంటే వర్కింగ్ అవర్స్ కానీ, లైక్ కొంతమంది అయితే ఫుల్ టైం ఫిజికల్ వర్క్
ఉంటుంది. సో అలాంటప్పుడు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా మీల్ స్కిప్ చేస్తే నీరసం వస్తుంది. రెండో రోజు డైట్ని అనేస్తారు, ఈ డైట్ చేయడం వల్ల ఇలా అయింది, ఏం చేయనని పూర్తిగా బంద్ చేసేస్తారు. అలా కాకుండా ఒకవేళ మీకు ఫిజికల్ యాక్టివిటీ అదంతా చాలా ఎక్కువ ఉంటుంది ఉన్నా లేకపోయినా కానీ మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా ట్రై చేయండి. మీరు కనుక క్యాలరీస్ కంట్రోల్ చేసుకోగలుగుతాము అంటే కనుక స్కిప్ చేసినా బెటరే. నేను పూర్తిగా స్కిప్ చేయమని అయితే చెప్పను, ఎందుకంటే కొన్నిసార్లు తినాల్సిన సిచ్యువేషన్ ఉంటే మనం తీసుకునే క్యాలరీస్ని కౌంట్ చేసుకొని లైక్ అంటే బేసిక్గా తీసుకోవటం, క్యాలరీస్లో ఉన్నట్టు తీసుకోవటం, 70% స్టమక్ ఫిల్ అయ్యేలా చూసుకోవటం, ఎక్కువగా వాటర్ మంచిగా తీసుకోవటం, ప్రోటీన్ ఎక్కువ ఉండేలా తీసుకోవటం. అలా తీసుకుంటే చాలా వరకు మీరు 3 మీల్స్ తీసుకున్నా కానీ ఫ్యాట్ లాస్ అవుతుంది. ఎన్నాళ్ళు అవుతుంది, ఎన్ని రోజులు అవుతుంది, ఇన్ని నెలలకి ఇన్ని కేజీలు తగ్గుతామా అని ఎప్పుడు టార్గెట్ అయితే అలా హైగా పెట్టుకోకండి. మీరు దీన్ని హ్యాపీగా చేయండి, నమ్మకంతో చేయండి, మీరు అనుకున్న దానికంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఇవాళ అయితే డే 1 కంప్లీట్ అయిపోయింది. సో నా వ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.